ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కౌంటింగ్ రోజు జనసేనాని పవన్ కళ్యాణ్ ఓటమే లక్ష్యంగా వైసీపీ పావులు కదుపుతోందా? అందులో భాగంగానే అక్కడ కౌంటింగ్ రోజు భారీ కుట్రకి తెరలేపిందా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ప్రసాద్ గారితో మాట్లాడు. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ప్రసాద్ గారు, కౌంటింగ్ రోజు జనసేనాని పవన్ కళ్యాణ్ ఓటమే లక్ష్యంగా వైసీపీ భారీ కుట్రకు తెరలేపింది. అందుకే కేంద్ర నిఘా వర్గాలు ఆంధ్రప్రదేశ్ పోలీసులను హెచ్చరించాయి. ఆ రోజు గొడవలు జరిగే అవకాశం కూడా ఉంది అంటూ రకరకాలుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఏంటి సార్ అసలు కౌంటింగ్ రోజు ఆంధ్రప్రదేశ్లో దట్టు పిఠాపురంలో ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు చెప్పిన మాట ఆల్రెడీ ఏపీలో చాలా సమస్యాత్మకమైన ప్లేసెస్లో కూడా ఈ విధంగా జరగబోతుందని చెప్పి ఆల్రెడీ మీకు కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థ వచ్చి ఆల్రెడీ మన వాళ్ళని హెచ్చరించడం జరిగింది. దానికి తగ్గట్టుగానే అవసరమైతే కేంద్ర బలగాలను కూడా ఎక్స్ట్రాగా కూడా తీసుకుని వాడుకోమని కూడా చెబుతున్నారు. పారామిలిటరీ బలగాలు కూడా త్వరలోనే ఆంధ్రప్రదేశ్కి వచ్చే అవకాశం ఉందంటూ కూడా అవకాశం ఆల్రెడీ కొన్ని చోట్ల డిప్లాయ్ కూడా చేశారు. ఆల్రెడీ ఇప్పుడు కొన్ని చోట్ల డిప్లాయ్ చేశారు. ప్లస్ మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు అంతకుముందు ఎలక్షన్ తర్వాత ఎక్కడైతే కొన్ని ప్లేసుల్లో గొడవలు జరిగినాయో అక్కడంతా కూడా సిట్ విచారణ కూడా చేసింది. ప్రాథమిక విచారణ కూడా పూర్తయింది. ఐ థింక్ ఇవాళ ఆల్రెడీ కూడా సబ్మిట్ చేశారు వాళ్ళు. అది విచారణ అంటే సమగ్ర విచారణకి టైం అడిగారు వాళ్ళు, బట్ అసలు ప్రాథమిక విచారణ అయితే కంప్లీట్ చేశారు. సో ఈవెన్ అసలు ఈ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ యొక్క గడప తొక్కకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీము విశ్వ ప్రయత్నాలు చేశారు. అసలు విపరీతంగా వచ్చి 500 కోట్ల రూపాయలు కూడా అక్కడ డంప్ చేశారని, దాంట్లో ఆల్రెడీ ఎలక్షన్కి ముందే ఒక 150 కోట్లు ఖర్చు పెట్టారని, తర్వాత ఇంకో 150 కోట్లు కూడా డిస్బర్స్ చేశారని, విపరీతంగా వాటర్లను ప్రలోభ పెట్టారని కూడా చెబుతున్నారు. అయినా కూడా ఆల్రెడీ ప్రజల్లో వచ్చిన మార్పు, ప్రజలు కోరుకుంటున్న మార్పు. రెండోది ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే సామాజిక వర్గ పరంగా చూస్తే ఏపీలో మిగతా యొక్క అసెంబ్లీ సెగ్మెంట్స్ అన్నిటితో కూడిసి ఇది ఒక భిన్నమైంది. ఇది టీడీపీకి కంచుకోట ఇది. రెండోది మోర్ దెన్ 90% ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అక్కడ ఉంటారు. అంటే ఏ యొక్క సెగ్మెంట్లో కూడా అంతమంది ఒక సామాజిక వర్గం వాళ్ళు ఎక్కడ ఉండరు. మీకు తెలుసు కదా, ఒక 15,000 ఉంటారు, లేకపోతే 10% అంటారు, 15%, 20% ఉంటారు. ఇక్కడ మాత్రం 90% అంతా కూడా కాపు కులస్తులే ఉన్నారు అక్కడ. సో రెండోది వాళ్ళకు కూడా కసి పెరిగింది. ఎందుకు ఈ విధంగా మా నాయకుడిని ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి మాడతారు, పిల్లల గురించి మాడతారు, ఆయన పర్సనల్ లైఫ్ గురించి మాడతాడు, నానా దుర్భాషలు ఆడతారు. ఆయన ఏపీకి వస్తుంటే ఎక్కడ పడితే అక్కడ అడ్డుపడతారు, ఆయన మీటింగ్లకు అడ్డుపడతారు, ఆయన బై రోడ్డు వస్తుంటే రోడ్లు ఆపేస్తారు. సో ఈ విధంగా రకరకాలమైన వీటితోటి ప్రజల్లో కూడా మార్పు వచ్చింది. ప్లస్ ఆయన సామాజిక వర్గం కూడా మార్పు వచ్చింది. రెండోది అక్కడ ఎవరైతే టీడీపీ క్యాండిడేట్ ఉన్నారో వర్మ గారు చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్. ఆల్రెడీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఒక బహిరంగ మీటింగ్లోనే ప్రామిస్ చేశారు ఆయన కార్యకర్తల సమక్షంలోనే. సో నేను ఫస్ట్ ఇవ్వబోయే ఎమ్మెల్సీలో ఫస్ట్ ఎమ్మెల్సీ నీకే, అలాగే మీ వర్గం ఏదవుతుందో మీ క్షత్రియలో ఒక ప్రాధాన్యతమైన ఏదో ఒక విధమైన కీలక పదవి కూడా ఇవ్వబోతున్నానని చెప్పారు. సో ఇవన్నిటిని పెట్టుకుని ఆయన కూడా చాలా బాగా వర్క్ చేయడం జరిగింది. కాబట్టి ఒకటి వారి గెలుపుని ఇంక ఎవరి వల్ల ఆపడం అన్నది అది కాని పని. సో మీరు చెప్పినట్టుగా గొడవలు చేయడానికి ఆస్కారం ఉండవచ్చు, కానీ అంటే ఇప్పటికే అసలు పిఠాపురం ఓటర్లు వారి తీర్పును బ్యాలెట్ బాక్స్లో నిక్షిప్తం చేసినటువంటి నేపథ్యంలో ఆ బ్యాలెట్ బాక్సులను తారుమారు చేసేలాగా వైసీపీ నాయకులు అలాగే వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు అక్కడ కొన్ని కుట్రలు పన్నుతున్నారు అంటూ కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. కొన్ని వార్తలు కూడా ఆ రకంగా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. మీరు చూస్తే రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని సంఘటనల దృష్ట్యా ఇది నిజం కావచ్చు. ఎందుకంటే చంద్రగిరిలో ఒక పులవర్తి నాని గారు ఆ పద్మావతి యూనివర్సిటీలో పెట్టిన ఈ యొక్క స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచిన ఈ యొక్క ఏదైతే బ్యాలెట్ బాక్స్ ఉన్నాయో వాటిని పరీక్షించక వచ్చినప్పుడు అక్కడ సంబంధించిన కొంతమంది చెవిరెడ్డి యొక్క అనుమాయులు అక్కడ ఏదో ఈ విధంగా మార్చడానికి ఏదో ఛాన్స్ చేస్తున్నారని ఆయన అడ్డుపడడం, ఆయన ఆల్మోస్ట్ చంపినంత పని చేశారు. ఆ రోజున ఆయన ఒక పర్సనల్
బాడీ గార్డ్ లేకపోతే ఆల్మోస్ట్ ఆయన చంపేద్దరు కూడా. ఉమ్, సో అదే విధంగా మొన్న చూస్తే మీరు మంగళగిరిలో కూడా ఈ ఇంటెలిజెన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ బ్యాలెట్ బాక్సులు భద్రపరిచిన పక్క రూముల్లోనే ఒక మీటింగ్ పెట్టుకోవడం కూడా జరిగింది. ఉమ్, సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇక్కడ పిఠాపురంలో కూడా మేబీ వాళ్ళు ఆ ట్రయల్ చేయొచ్చు. సో కాబట్టి ఏంటంటే ఇటు టీడీపీ శ్రేణులు కానీ, టీడీపీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ఇటు జనసేన కానీ, బీజేపీ కానీ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఓడిపోతున్నామనే ఒక డిస్ప్రైట్ మూడ్లో ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఈ వైసీపీ మూకలు ఎన్ని దారుణాలకి ఒడిగట్టారు, ఎన్ని దారుణాలు చేశారు, ఎన్ని దాడులు చేశారు అన్నది మనం ప్రత్యక్షంగా కూడా చూసాం. ఉమ్, సో ప్లస్ ఈ విధంగా కూడా ట్రై చేస్తున్నారని చెప్పి ఇంకొక వాదన ఏంటంటే ఏదో ఎక్కడో ఇజ్రాయెల్ నుంచి ఏదో ఒక టెక్నాలజీ తీసుకొచ్చారని, ఈ రూమ్స్ దగ్గరికి వెళ్ళి అది ఓపెన్ చేస్తే ఈ ఓట్స్ అన్నీ కూడా అటు వైసీపీకి మార్చుకునే టెక్నాలజీ కూడా ఉందని కూడా రకరకాలుగా చెబుతున్నారు. ఏదేమైనా కూడా ఈ 4వ తారీఖు వరకు కూడా ఈ టీడీపీ శ్రేణులు, ఇటు జనసేన శ్రేణులు, బీజేపీ శ్రేణులు, నాయకులు కూడా అప్రమత్తంగా ఉండడం మంచిది. వీళ్ళు అధికార దాహం కోసం, అధికారం కోసం, ఈ అక్రమార్జన కోసం ఎంతకైనా తెగిస్తారు కాబట్టి ఉండాలి. రెండోది ఆల్రెడీ ప్రజల తీర్పు నిక్షిప్తం అయిపోయింది బ్యాలెట్ బాక్సుల్లో. చాలామంది చెప్పేది ఏంటంటే, కొంతమంది విశ్లేషకులు చెప్పేది, ప్లస్ అక్కడ లోకల్గా ఉన్న కేడర్ కానీ, లోకల్గా ఉన్న నాయకులు వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు హయ్యెస్ట్ మెజార్టీ అంటే ఒక 1 lakh పై చిలుకు మెజార్టీతో కూడా గెలుస్తారని కూడా చాలామంది చెబుతున్నారు. సో కాబట్టి ఇంకా ఆయన్ని ఆపడం అన్నది వీళ్ళ తరం కాదు, ఆల్రెడీ నిక్షిప్తమైంది కాబట్టి మీరు చెప్పినట్టుగా ఈ బ్యాలెట్ బాక్సులు మార్చడం ఇటువంటి సంఘటనలు జరగకుండా కాస్త వాళ్ళకు సంబంధించిన వాళ్ళ నాయకులు, ఆ ఏజెంట్స్ అప్రమత్తంగా ఉండాలి. ప్లస్ రెండవది కాస్త బలగాలను అక్కడ డిప్లాయ్ చేసుకుంటే ఇటువంటి సంఘటనలు అంటే జరగడానికి ఇప్పటికే కేంద్ర నిఘా వర్గాలు అయితే ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకి ఒక క్లుప్తమైనటువంటి ఆదేశాలు అయితే జారీ చేశాయి. ఎట్టి పరిస్థితుల్లో కౌంటింగ్ రోజు అక్కడ కేంద్ర బలగాలు కూడా అవసరమైతే మేము పంపిస్తాం, అక్కడ కొంచెం గొడవలు జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి, మాకు సమాచారం అంత ఉంది అంటూ కూడా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అలాగే ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థకు కూడా సమాచారం ఇచ్చినట్లుగా మనం చూసాం. సో ఏంటి అసలు అంటే నిజంగా గొడవలు చేసేలాగా అక్కడ వైసీపీ నాయకులు కానీ, వైసీపీ క్యాడర్ కానీ ప్లాన్ చేసిందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఎలక్షన్ సందర్భంగాను, ఎలక్షన్ అయిన తర్వాత కూడా జరిగిన కొన్ని సంఘటనలు రీత్యా ఏదైతే ఇప్పుడు ఆ సిట్టు ఏదైతే ఒక ప్రాథమిక దర్యాప్తు చేశారో అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళతో కానీ, ఆ లోకల్గా ఉన్న పోలీసులతో కానీ అందరూ చేసినప్పుడు కావాలని చెప్పే కొంతమంది ఉన్నతాధికారులు, కొంతమంది పోలీస్ అధికారులు, కొంతమంది జిల్లా కలెక్టర్లు, కొంతమంది పక్షపాత ధోరణితో, ఏకపక్ష నిర్ణయాలతో వైసీపీకి ప్రయోజనం చేకూర్చాలని చెప్పి నడుచుకున్నారని, దాని విధంగానే వాళ్ళ విధుల్లో ఈ విధంగా నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించారని, దానివల్ల ఇన్ని గొడవలు ఇన్ని జరగడానికి కారణం అని చెప్పి కూడా ప్రాథమిక నివేదిక క్లీన్గా చెబుతుంది. సో దీన్ని బట్టి ఆ కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా డెఫినెట్గా ఎక్స్ట్రా బలగాల్ని డిప్లాయ్ చేస్తారు. డెఫినెట్గా మరీ అంత ఈజీగా వాళ్ళు వచ్చేసి గొడవలు చేసేంత సీన్ ఉండదులేండి. సో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెడతాడు. ఓకే, సో వీల్ వెయిట్ అండ్ సీ ఆన్ ద 4th. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.